విచ్చలవిడిగా కేసులు పెట్టి వంశీని లోపల అట్టి పెట్టాలనేటువంటి ఒక వ్యూహం ప్రకారం నేను ఇన్నది కరెక్ట్ అయితే లోపల అట్టి పెట్టే వ్యూహం ఏంటండి బాబు? ఆయన అట్టి పెట్టుకుంటే మాకేం వస్తుంది? మాకంటే రాష్ట్ర ప్రజలకి, ఐ మీన్ టు సే జనరల్ పబ్లిక్కి, మాకంటే మాకు కాదండి. లోపల అట్టి పెట్టుకునే అంత పగలే ఉన్నాయి, దోచుకోవడాలు తప్ప అవినీతికి అట్టి పెట్టేసుకోవడం ఏముంది? కేసులు పడుతున్నాయి, కేసుల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక చైన్ స్నాచర్ ఉన్నాడు, అని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా చేయరా? శిక్ష చేస్తారా వేయరా? వాడిని ఇన్వెస్టిగేట్ చేస్తారా చేయరా? అలాగే ఓ చిన్న స్నేక్ స్నాచర్ నుంచి మొదలైన విషయం మైనర్లు దోపిడీల దాకా వెళ్తాయి. చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది. కోర్టును ఎలా ప్రశ్నిస్తాం మనం? కోర్టును ఎలా ప్రశ్నిస్తాం? కేసులో ఒకవేళ అంత సీన్ లేదనుకునండి, విడుదల రజనీ గారి విషయంలో మనం చూసాం కదా, 41 నోటీస్ ఇచ్చి పంపించాల్సిన విషయానికి ఇంత ఎందుకు చేశారనంటే అలాగే పంపించేసండి. వాళ్ళు కోర్టుని సీరియస్గా తీసుకుంటున్నారంటే, బెయిల్ ఇవ్వట్లేదంటే, ఇంకో పీటీ వారెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారంటే సంథింగ్ ఇస్ దేర్ కదా, ఖచ్చితంగా ఉంది కదా. మీకు కూడా తెలుసా అంబటి గారు ఇది? లేకపోతే మీరు రండి ఆర్గ్యూ చేయడానికి ఇంటి తరఫున. ఐ స్టిల్ ఫీల్ బలం వస్తుంది ఆయనకి. జైలుకి వెళ్ళి ఎవరు పరామర్శించట్లేదు, అలా ఒంటరిగా వదిలేశారంటే వల్లభనేని వంశీని నేను ఫీల్ అవుతున్నాను. మీరు వెళ్ళి ఒకసారి ధైర్యం నింపండి ఆయన గుండెల్లో.